ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అప్పులు ఇచ్చింది. ఐఎంఎఫ్ భారతదేశానికి కూడా కొన్ని లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. అప్పులు ఐఎంఎఫ్ తీసుకోవద్దని, ఐఎంఎఫ్ పెట్టే షరతులకు తలొగ్గొద్దని భారతదేశ వ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగినాయి. కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, సోషలిస్టులు అనేక మంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జాతీయ స్థాయిలో. జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎంఎఫ్తో ఒప్పందాలు చేసుకుంది, లోన్లు తీసుకుంది. ఆ లోన్ల వల్ల భారతదేశం అమెరికా గుప్పెట్లో ఆ రోజే ఇరుక్కుంది. అంతకు ముందు నుంచే ఉన్నాయి పెట్టుబడులు. ఇక్కడ మెల్లమెల్లగా తన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఐఎంఎఫ్ లోన్ల తర్వాత ఇండియా కూడా తన గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఐఎంఎఫ్ లోన్లు ఇప్పించడానికి, లోన్లు తీసుకోవడానికి సిద్ధపడని ఏ దేశం అవుతుందో ఆ దేశంలో ఈ సిఏఏ ఏజెంట్లు, ఇతను జాన్ పెర్కిన్స్ కూడా వెళ్ళి వాళ్ళను ఒప్పించే కార్యక్రమం చేస్తాడు. ఐఎంఎఫ్ లోన్లు తీసుకోవడం వల్ల మీరు ఎంత లాభపడతారు, మీ అద్భుతమైన మీ వెలుగొందిపోతుంది దేశం అని మభ్యపెడతారు. వినకపోతే నీకెంత లాభమో, వ్యక్తిగతంగా ప్రధానికో రాష్ట్రపతికో లేకపోతే అక్కడ మంత్రులకో వాళ్ళకి ఎంత లాభం, కొన్ని వందల కోట్లు లంచాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. అమ్మాయిలను ఎరవేస్తారు. రకరకాల పద్ధతుల్లో వాళ్ళను లొంగ తీసుకొని అనేక దేశాల్లో ఐఎంఎఫ్ లోన్లు ఇప్పిస్తారు. బలవంతంగా లోన్లు ఇప్పించడం ఇది. లోన్లు ఇప్పిస్తారు. ఆ లోన్లు ఇప్పించడం అంటే లోన్లతో పాటుగా షరతులు ఉంటాయి. ఆ షరతులు ఐఎంఎఫ్ పెట్టిన షరతులకు లోబడి లోన్ తీసుకోవాలి. ఆ షరతుల వల్ల ఎప్పటికీ ఆ దేశాలు అమెరికా గుప్పెట్లో ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఆ షరతులు ప్రధానంగా ఆయా దేశాల్లో ఉన్న పేదల, మధ్యతరగతి వర్గాల జీవితాలను నాశనం చేస్తాయి. సబ్సిడీలు ఎత్తేస్తే రైతుల సబ్సిడీలు ఇవ్వరు, పేదలకు సబ్సిడీలు. ఇప్పుడు రేషన్ అంటున్నాం, మన రేషన్ కార్డు మీద అటువంటివి ఇవ్వడానికి వీల్లేదు. చాలా ఉంటాయి అట్లా. ధరలు పెంచాలి, అమెరికాకు మద్దతుగా దిగుమతులు ఎగుమతులు జరగాలి, అమెరికా ప్రయోజనాలకు మద్దతుగా, ఇట్లా చాలా ఉంటాయి. ఇట్లా ఐఎంఎఫ్ ఎంటర్ అవుతుంది.